పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న తరుణంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మరో ఎపిసోడ్ ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ నిన్న మొన్నటి వరకు ఏం జరిగిందో చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సినీ నిర్మాతలతోని సమావేశం జరిగిన తీరు కానీ ఆ సినీ నిర్మాతలకు సంబంధించి జరిగిన ఎపిసోడ్లో మీరందరూ కూడా చూసారు. దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఓ పక్కన రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కొనసాగుతుంది. మరో పక్కన పూర్తి స్థాయిలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ వర్షాలలో చాలా గ్రామాలు కూడా అష్టదిగ్బంధంలో కూరుకుపోవడం, రైల్వే ట్రాక్ల కింద కూడా మట్టి కొట్టుకుపోవడం, రహదారులన్నీ కూడా తెగిపోవడం, దాంతోపాటు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి, ఇంకొక పక్కన డ్యామ్కు సంబంధించి గండిపడ్డ పరిస్థితి, ఇవన్నీ కూడా చూస్తాం. ఇప్పటికే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితులలో మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న తరుణం అయితే కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది ఓ పక్కన కామారెడ్డి వర్షానికి సంబంధించి అష్టదిగ్బంధంలో ఉంటే జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో మూసీ అభివృద్ధి పైన రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు. మరోవైపు వరదలతో అతలాకుతలమవుతున్న కామారెడ్డి మెదక్ జిల్లాలను చూడకుండా హెలికాప్టర్ల సాయంతో కాపాడాలని వరదలలో చిక్కుకున్న వారి కోసం ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక లాజిక్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాకాలం వచ్చిందంటే వర్షం పడడం సాధారణమైన విషయమే. దాంతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు కూడా వాగులు వంకలన్నీ కూడా పొంగి ప్రవహించడం కూడా సర్వసాధారణంగా మారిపోయే పరిస్థితి మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో వరదలు వాగులు వంకలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న తరుణంలో అధికారులకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు ఒక విషయాన్ని పక్కన పెడితే ఓ పక్కన పూర్తి స్థాయిలో కామారెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ కళ్ళ ముందు స్పష్టంగా సోషల్ మాధ్యమాలలో వీడియోలన్నీ కనబడుతున్న తరుణంలో కానీ ప్రభుత్వానికి సంబంధించి యంత్రాంగానికి సంబంధించి మంత్రులకు సంబంధించి మాత్రం ఇళ్లలో కూర్చొని సమీక్షా సమావేశాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇది ప్రజల నుంచి చాలా బలంగా వినబడుతున్న ఎపిసోడ్. ఇప్పుడు మూసీ కాదరానైనా తక్షణ సాయం కింద పూర్తి స్థాయిలో కామారెడ్డికి సంబంధించి ఆ జిల్లా కావచ్చు, లేకపోతే అక్కడ కమిషనరేట్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చొని సహాయ సహకారాలతో పాటు వాళ్ళకి సంబంధించిన మెడిసిన్తో పాటు ఆహారాన్ని దాంతోపాటు రక్షించాల్సిన ఆ పరిస్థితి ఉన్న పరిస్థితి కనబడింది. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టి మూసీ మీద ఇప్పుడు మూసీ మీద ఇంత భారీ స్థాయిలో కూడా అభివృద్ధి మీద సమీక్షించాల్సిన అవసరం ఏంటి అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి మూసీ ముఖ్యమా లేకపోతే కామారెడ్డి ప్రజలు ముఖ్యమా అనేది కూడా ఒక రకమైన చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఆ కామారెడ్డిలో పట్టణానికి సంబంధించి భారీ వరదలకు కార్లు కొట్టుకుపోతున్న పరిస్థితి, దాంతోపాటు మెదక్ జిల్లాకు సంబంధించి దూప్ సింగ్ తాండాకు సంబంధించిన అక్కడ గ్రామం మొత్తం కూడా జల దిగ్బంధంలో కూరుకుపోయిన పరిస్థితి, వాళ్ళందరూ స్లాప్ల మీద ఉన్నారు. ఇంకొక చోట వాటర్ ట్యాంక్లకు సంబంధించి, ఇంకో చోట బాయస్ హాస్టల్కి సంబంధించి, ఇంకో చోట్ల భారీ వర్షాల నేపథ్యంలో ఏది వాగులన్నీ ప్రవహిస్తున్న తరుణంలో వంతెల మీదకి వెళ్ళి ఇటు పర్యాటకులు కూడా హల్చల్ చేస్తున్న పరిస్థితి, ఇవన్నీ పరిణామాలు చూసి కూడా జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అక్కడికి వెళ్ళకపోవడం అనేది తీవ్రంగా కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇవాళ పొద్దుగాల మన ముఖ్యమంత్రి మాత్రం మొత్తానికి ఇవాళ ఏంది వరద ప్రభావిత ఏరియల్ సర్వే చేయడానికైతే రేవంత్ రెడ్డి అయితే పూనుకున్నట్టుగా తెలుస్తుంది. భారీ వర్షాలకు జలమయమైన ఇటు కామారెడ్డి కానీ మెదక్ కానీ నిర్మల్ కానీ నిజామాబాద్ కానీ సిరిసిల్ల జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా నేడు ముఖ్యమంత్రి అయితే బయలుదేరే పరిస్థితి ఉంది. అంటే నిన్న వర్షం కొడితే మనలో పూర్తి స్థాయిలో మంత్రులను కనీసం అధికార యంత్రాంగానికి అన్ని దాంతోపాటు జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా వెళ్ళని పరిస్థితి స్పష్టంగా చూస్తాం. నిన్నందరూ కూడా జూమ్ మీటింగ్లు లేదా ఇతరత్ర మాత్రమే చూస్తూ కనబడుతున్న పరిస్థితి కనబడింది. కానీ ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి పనిచేసిన వాళ్ళు మాత్రం అయితే కనబడిన పరిస్థితి అయితే ఎక్కడా చూలే. ఇక ఈ పరిస్థితి ఇట్లున్నది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఏది ఇక్కడ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో కూడా